10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ నుంచి ముఖ్యమైనటువంటి బిట్స్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ప్రతి పారాగ్రాఫ్లో నుంచి తయారు చేసినటువంటి బిట్స్. ఇవి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ కూడా బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ బిట్, జీవులకు ఆహారం ఎందుకు అవసరం? ఆప్షన్ ఏ పెరుగుదల కోసం, ఆప్షన్ బి మరమ్మతుల కోసం, ఆప్షన్ సి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, ఆప్షన్ డి పైవన్నీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పైవన్నీ. Why do living organisms need food? For growth, for repair, to regulate body temperature, all of the above. సో దీనికి సరైన సమాధానము ఆల్ ఆఫ్ ద అబవ్, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 2, ఏ జీవులు వివిధ రకాల ఆహారాన్ని తీసుకుంటాయి? ఆప్షన్ ఏ ఏకకణ జీవులు, ఆప్షన్ బి బహుకణ జీవులు, ఆప్షన్ సి మొక్కలు మాత్రమే, ఆప్షన్ డి ఏకకణ మరియు బహుకణ జీవులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఏకకణ మరియు బహుకణ జీవులు. Which organism consume different type of foods? దీనికి సరైన సమాధానము యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. క్వశ్చన్ నెంబర్ 3, మానవ శరీరంలో వివిధ కణాలకు ఏది అవసరం? ఆప్షన్ ఏ వివిధ రకాల ఆహారం, ఆప్షన్ బి నీరు మాత్రమే, ఆప్షన్ సి గాలి మాత్రమే, ఆప్షన్ డి సూర్యరశ్మి మాత్రమే. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. What do different cells in human body require? Different type of foods, only water, only air, only sunlight. Your time starts now. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ వివిధ రకాలైనటువంటి ఆహారం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్. క్వశ్చన్ నెంబర్ 4, ఆహార సేకరణ మరియు పోషణ ఎలా ఉంటాయి? అన్ని జీవుల్లో ఒకే రకంగా ఉంటాయి. ఆప్షన్ బి ఒక జీవి నుంచి మరొక జీవికి మారుతుంది, ఆప్షన్ సి మొక్కల్లో మాత్రమే మారుతుంది, ఆప్షన్ డి జంతువుల్లో మాత్రమే మారుతుంది. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. హౌ డస్ ఫుడ్ ఇంటేక్ అండ్ న్యూట్రిషన్ వ్యారీ? ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇట్స్ వ్యారీ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. ఇట్ వ్యారీస్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. ఇట్ వ్యారీస్ ఓన్లీ ఇన్ యానిమల్స్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి జీవి నుంచి జీవికి మారుతుంది. ఇట్ ఇస్ వ్యారీ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. క్వశ్చన్ నెంబర్ 5, స్వయం పోషకాలు అంటే ఏమిటి? తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగల జీవులు, ఇతరుల మీద ఆధారపడి జీవించే జీవులు, ఆప్షన్ సి కేవలం మొక్కలు, ఆప్షన్ డి కేవలం జంతువులు. వాట్ ఆర్ ఆటోట్రోప్స్? ఆర్గానిజమ్స్ దట్ కెన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్, ఆర్గానిజమ్స్ దట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్, ఓన్లీ ప్లాంట్స్, ఓన్లీ యానిమల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగల జీవులు. ఆప్షన్ ఏ organisms that produce their own food. Question number 6.
పరపోషకాలు అంటే ఏమిటి? తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగల జీవులు, ఇతరుల మీద ఆధారపడి జీవించే జీవులు, కేవలం మొక్కలు, కేవలం జంతువులు. వాట్ ఆర్ హెటెరోట్రోప్స్? ఆర్గానిజమ్స్ దట్ కెన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్, ఆర్గానిజమ్స్ దట్ డిపెండ్ ఆన్ others for food, only plants, only animals. Your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఇతరుల మీద ఆధారపడి జీవించే జీవులు. ఆర్గానిజమ్స్ దట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 7. మొక్కలు తమ ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి? ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోగక్రియ ద్వారా. ఆప్షన్ బి, శ్వాసక్రియ ద్వారా. ఆప్షన్ సి, జీర్ణక్రియ ద్వారా. ఆప్షన్ డి, జీవక్రియ ద్వారా. హౌ డూ ప్లాంట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్? త్రూ ఫోటోసింథసిస్, త్రూ రెస్పిరేషన్, త్రూ డైజెషన్, త్రూ మెటబాలిజం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోగక్రియ. ఫోటోసింథసిస్, త్రూ ఫోటోసింథసిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మొక్కలు తమ జీవక్రియను ఎలా నిర్వహిస్తాయి? శ్వాసక్రియ ద్వారా, కిరణజన్య సంయోగక్రియ ద్వారా, జీర్ణక్రియ ద్వారా, పైవన్నీ. హౌ డూ ప్లాంట్ క్యారీ out their life process? Through respiration, through photosynthesis, through digestion, all of the above. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, త్రూ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మొక్కలు సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించే వనరుగా ఎలా గుర్తించబడ్డాయి? ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయడం వల్ల. ఆప్షన్ బి, శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ విడుదల చేయడం వల్ల. ఆప్షన్ సి, నీటిని శోషించడం వల్ల. ఆప్షన్ డి, మట్టిని సారవంతం చేయడం వల్ల. హౌ ఆర్ ప్లాంట్స్ రికగ్నైజ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్? By producing food through the photosynthesis, by releasing oxygen through respiration, by absorbing water, by enriching the soil. So your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయటం వల్ల. క్వశ్చన్ నెంబర్ 10. కిరణజన్య సంయోగ క్రియ గురించి పరిశోధనలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? చాలా కాలం క్రితం, 17వ శతాబ్దం నుంచి, 19వ శతాబ్దం నుంచి, 20వ శతాబ్దం నుంచి. వెన్ డిడ్ రీసెర్చ్ ఆన్ ఫోటోసింథసిస్ బిగాన్? ఏ లాంగ్ టైమ్ ఎగో. ఫ్రమ్ 17th century, ఫ్రమ్ 19th century, ఫ్రమ్ 20th century. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, 17th century. అంటే జనరల్గా చాలా కాలం క్రితమే ప్రారంభమైంది అని ఉంటుంది టెక్స్ట్ బుక్లో, కానీ యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది మాత్రం 17th centuryలో. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 11. కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన ముడి పదార్థాలు ఏమిటి? నీరు, కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్, కార్బోహైడ్రేట్ మరియు నీరు. వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. నీరు, కార్బన్ డైఆక్సైడ్.
క్వశ్చన్ నెంబర్ 12. కిరణజన్య సంయోగక్రియలో చిట్ట చివరిగా ఏర్పడే ఉత్పన్నాలు ఏమై ఉంటాయి? ఆప్షన్ ఏ నీరు, కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ బి నీరు మరియు ఆక్సిజన్. ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్. ఆప్షన్ డి కార్బోహైడ్రేట్స్, ఆక్సిజన్, నీరు. What are the final products formed in photosynthesis? Water and carbon dioxide, water and oxygen, carbon dioxide and oxygen, carbohydrates and oxygen, water. So your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి కార్బోహైడ్రేట్స్, ఆక్సిజన్ అండ్ వాటర్. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 13. మొక్కల్లో పత్రాల్లో ఉండే ఆకుపచ్చని వర్ణకాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ క్లోరోఫిల్. ఆప్షన్ బి కార్బోహైడ్రేట్. ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ డి ఆక్సిజన్. ఎవరి టైమ్ స్టార్ట్స్ నౌ. వాట్ ఈస్ ద గ్రీన్ పిగ్మెంట్ present in all plants leaves called? Chlorophyll, carbohydrate, carbon dioxide, oxygen. Your time starts now. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ క్లోరోఫిల్. క్వశ్చన్ నెంబర్ 14. కిరణజన్య సంయోగక్రియకు ప్రామాణికంగా ఆమోదించబడిన సమీకరణాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ సిబి వాన్ నైల్. ఆప్షన్ బి హెల్మెంట్. ఆప్షన్ సి బన్నింగ్. ఆప్షన్ డి న్యూటన్. హూ ప్రపోజ్డ్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్? సిబి వాన్ నైల్, హెల్మెంట్, ఐన్స్టీన్, న్యూటన్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ సిబి వాన్ నీల్. క్వశ్చన్ నెంబర్ 15. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కలు ఏ పదార్థాలను ఉపయోగిస్తాయి? ఆప్షన్ ఏ నీరు, కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ బి నీరు మరియు ఆక్సిజన్. ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఆప్షన్ డి కార్బోహైడ్రేట్ మరియు నీరు. విచ్ సబ్స్టెన్స్ డూ ప్లాంట్ యూజ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ బి వాటర్ అండ్ ఆక్సిజన్. ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఆప్షన్ డి కార్బోహైడ్రేట్ అండ్ వాటర్. ఎవరి టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ నీరు, కార్బన్ డైఆక్సైడ్. వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 16. కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే ఉత్పన్నాలు ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్, నీరు, కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ బి నీరు, ఆక్సిజన్. ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్. ఆప్షన్ డి కార్బోహైడ్రేట్, నీరు, ఆక్సిజన్. వాట్ ఆర్ ద ఎండ్ products formed in photosynthesis? Water and carbon dioxide, water and oxygen, carbon dioxide and oxygen, carbohydrate and oxygen and water. ఆప్షన్ డిలో వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి కార్బోహైడ్రేట్, ఆక్సిజన్ అండ్ వాటర్, నీరు. క్వశ్చన్ నెంబర్ 17. కిరణజన్య సంయోగక్రియకు కావలసిన శక్తి ఏది? గాలి, నీరు, కాంతి, ఉష్ణము. వాట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఎయిర్, వాటర్, లైట్, హీట్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కాంతి, లైట్. క్వశ్చన్ నెంబర్ 18. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే ఆకుపచ్చని వర్ణకాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ క్లోరోఫిల్. ఆప్షన్ బి కార్బోహైడ్రేట్. ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ డి ఆక్సిజన్.
What is the green pigment involved in photosynthesis called? Chlorophyll, carbohydrate, carbon dioxide and oxygen. Your time starts now. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, క్లోరోఫిల్. క్వశ్చన్ నెంబర్ 19. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన సమీకరణాన్ని ఎవరు ప్రతిపాదించారు? సిబి వాన్ నెయిల్, ఆప్షన్ బి. హెల్మెంట్, ఆప్షన్ సి. బన్నెట్, ఆప్షన్ డి. న్యూటన్. హూ ప్రపోజ్డ్ ద ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్? సిబి వాన్ నెయిల్, హెల్మెట్, ఐన్స్టీన్, న్యూటన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సిబి వాన్ నెయిల్. క్వశ్చన్ నెంబర్ 20. మొక్కల కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసే ప్రధాన ఉత్పన్నం ఏమిటి? నీరు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, గ్లూకోజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాట్ ఈస్ ద మెయిన్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ బై ప్లాంట్స్ త్రూ ఫోటోసింథసిస్? వాటర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, గ్లూకోజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, గ్లూకోజ్. క్వశ్చన్ నెంబర్ 21. మొక్కలు గ్లూకోజ్ను ఉపయోగించి ఏ పదార్థాలు తయారు చేసుకుంటాయి? ఆప్షన్ ఏ, నీరు, ఆక్సిజన్. ఆప్షన్ బి, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు, కొవ్వులు. ఆప్షన్ సి, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్. ఆప్షన్ డి, కార్బోహైడ్రేట్లు మాత్రమే. సో దీనికి సరైన సమాధానం చెప్పండి. వాట్ సబ్స్టెన్స్ డూ ప్లాంట్ ప్రొడ్యూస్ యూజింగ్ గ్లూకోజ్? గ్లూకోజ్ను ఉపయోగించి తయారు చేసే పదార్థాలు: కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, water and oxygen, carbohydrate and protein and fat, carbon dioxide and oxygen, only carbohydrate. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. చూడండి, ఫోటోసింథసిస్లో ముందు గ్లూకోజ్ తయారవుతుంది. గ్లూకోజ్ నుంచి కార్బోహైడ్రేట్, ఫ్యాట్, తర్వాత ప్రోటీన్స్ తయారవుతాయి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 22. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు ఏ వాయువును విడుదల చేస్తాయి? ఆప్షన్ ఏ, కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ బి, ఆక్సిజన్. ఆప్షన్ సి, నైట్రోజన్. ఆప్షన్ డి, హైడ్రోజన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విచ్ గ్యాస్ డూ ప్లాంట్స్ రిలీజ్ త్రూ ఫోటోసింథసిస్? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. సో దీనికి సరైన సమాధానము ఆక్సిజన్, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 23. జోసెఫ్ ప్రీస్లే నిర్వహించిన ప్రయోగంలో గాలి చొరబడని గంట జాడీలో వెలుగుతున్న కొవ్వొత్తి త్వరగా ఆరిపోయినట్లు గమనించాడు. దీనికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, గాలిలో ఆక్సిజన్ లేకపోవటం. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండడం. ఆప్షన్ సి, గాలిలో నత్రజని అధికంగా ఉండడం. ఆప్షన్ డి, గాలిలో నీటి ఆవిరి అధికంగా ఉండడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇన్ జోసెఫ్ ప్రీస్లే experiment, he observed that candle burning in bell jar without air access extinguished quickly. What is the reason for this? A lack of oxygen in the air, high carbon dioxide level in the air, high nitrogen level in the air, high water vapor level in the air. So your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, గాలిలో ఆక్సిజన్ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్.
క్వశ్చన్ నెంబర్ 24. జోసెఫ్ ప్రిస్ట్లే నిర్వహించిన ప్రయోగంలో గాలి చొరబడని గంట జాడీలో ఉంచిన ఎలుక ఊపిరి ఆడకపోయింది. దీనికి కారణం ఏమిటి? జోసెఫ్ ప్రిస్ట్లే నిర్వహించిన ప్రయోగంలో గాలి చొరబడిన గంట జాడీలో ఉంచిన ఎలుక ఊపిరి ఆడలేకపోయింది. దీనికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ గాలిలో ఆక్సిజన్ లేకపోవడం, ఆప్షన్ బి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండడం, ఆప్షన్ సి గాలిలో నత్రజని అధికంగా ఉండడం, ఆప్షన్ డి గాలిలో నీటి ఆవిరి అధికంగా ఉండడం. జోసెఫ్ ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ ద మౌస్ ప్లేస్డ్ ఇన్ బెల్ జార్ వితౌట్ ఎయిర్ యాక్సిస్ suffocated. What is the reason for this? Lack of oxygen in the air, high carbon dioxide level in the air, high nitrogen level in the air, high water vapor level in the air. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ గాలిలో ఆక్సిజన్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 25. జోసెఫ్ ప్రిస్ట్లే నిర్వహించినటువంటి ప్రయోగంలో గాలి చొరబడిన గంట జాడీలో కొవ్వొత్తి ఎలుక ఉన్నప్పుడు పుదీనా మొక్కను ఉంచినప్పుడు ఏమి గమనించావు? ఆప్షన్ ఏ కొవ్వొత్తి ఆరిపోయింది, ఎలుక చనిపోయింది. ఆప్షన్ బి కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది, ఎలుక ప్రాణంతో ఉంది. ఆప్షన్ సి కొవ్వొత్తి ఆరిపోయింది, ఎలుక ప్రాణంతో ఉంది. ఆప్షన్ డి కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది, ఎలుక చనిపోయింది. సో దీనికి సరైన సమాధానం చెప్పండి. జోసెఫ్ ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ వాట్ వాజ్ అబ్జర్వ్డ్ వెన్ ఏ మింట్ ప్లాంట్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఏ బెల్ జార్ విత్ ఏ క్యాండిల్ అండ్ ఏ మౌస్. ద క్యాండిల్ extinguished and the mouse died. Option B candle continued burn and the mouse remaining alive. The candle extinguished and the mouse remained alive. The candle extinguished to burn. The candle continued to burn and the mouse died. So your answer, your time starts now. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది, ఎలుక ప్రాణాలతో ఉంది. ఆప్షన్ బి ద క్యాండిల్ కంటిన్యూడ్ టు బర్న్ అండ్ ద మౌస్ రిమైన్డ్ ఎలివ్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 26. జోసెఫ్ ప్రిస్ట్లే నిర్వహించిన ప్రయోగం ద్వారా ఏ విషయాలు తెలుసుకున్నాము? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి, మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి, మొక్కలు శ్వాసక్రియ జరపవు, మొక్కల నీటిని శోషిస్తాయి. వాట్ కంక్లూజన్ డిడ్ జోసెఫ్ ప్రిస్ట్లే డ్రా ఫ్రమ్ హిజ్ ఎక్స్పెరిమెంట్? ప్లాంట్స్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్, ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్, ప్లాంట్స్ డు నాట్ రెస్పైర్, ప్లాంట్ అబ్జార్బ్ వాటర్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి, ప్లాంట్ రిలీజ్ ఆక్సిజన్. క్వశ్చన్ నెంబర్ 27. మొక్కలు వాయువుల వినిమయం ఎలా జరుపుకుంటాయి? మొక్కల్లో వాయువుల వినిమయం ఎలా జరుగుతుంది? ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా మాత్రమే, కాండము మరియు శ్వాసవేర్లలో ఉండే వాయు రంధ్రాల ద్వారా. ఆప్షన్ సి ఆకులో పత్రరంధ్రాలు మరియు కాండము శ్వాసవేర్లలో ఉండే వాయు రంధ్రాల ద్వారా. ఆప్షన్ డి మొక్కలు వాయు వినిమయం జరపవు. హౌ డస్ ప్లాంట్ ఎక్స్చేంజ్ గ్యాసెస్? ఓన్లీ త్రూ స్టొమాటా లీవ్స్, ఓన్లీ త్రూ ద lenticels in the stem and roots, through the stomata in leaves and lenticels in the stem and roots. Plant do not exchange gases. So your time starts now. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆకులోని పత్రరంధ్రాలు మరియు కాండము వేర్లలో ఉండే శ్వాస రంధ్రాలు, లెంటిసెల్స్ అంటారు. ఇక్కడ ఆప్షన్స్ ఉండే సి ఆకులోని పత్రరంధ్రాలు మరియు కాండము, శ్వాసవేర్లు కాదండి, కాండము వేర్లలో ఉండే శ్వాస రంధ్రాలు, లెంటిసెల్స్ అంటారు. ఇంగ్లీష్లో చూడండి కరెక్ట్గా ఉంటుంది. త్రూ ద స్టొమాటా ఇన్ లీవ్స్
లీఫ్ మీద ఉండే స్టొమాటా అండ్ లెంటిసెల్స్ ఇన్ ద స్టెమ్ అండ్ రూట్స్. కాండము వేరు మీద ఉండే లెంటిసెల్స్, శ్వాస రంధ్రాలు లేదా వాయు రంధ్రాలు అంటారు వాటిని. సో దీని ద్వారా జరుగుతుంది. ఆప్షన్ సి సరైన సమాధానం. వేర్ ద ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో కిరణజన్య సమయక్రియ ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియా, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్, రైబోజోమ్స్. మైటోకాండ్రియా, కేంద్రకము, హరిత రేణువులు, రైబోజోమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొక్కల్లో కిరణజన్య సమయక్రియ ఆప్షన్ సి క్లోరోప్లాస్ట్, హరిత రేణువుల్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సెల్ ఆర్గనెల్స్ కంటైన్ క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో పత్రహరితము మరియు ఇతర వర్ణాలు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి న్యూక్లియస్ కేంద్రకము, ఆప్షన్ సి క్లోరోప్లాస్ట్ హరిత రేణువులు, ఆప్షన్ డి రైబోజోమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం సి హరిత రేణువు. క్వశ్చన్ నెంబర్ 3. హూ డిస్కవర్ దట్ క్లోరోఫిల్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఎంటైర్ ప్లాంట్ సెల్. పత్రహరితం మొక్కలో కణమంతా వ్యాపించి ఉండదని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జూలియస్ వాన్ సాక్స్, రాబర్ట్ హుక్, గ్రెగర్ మెండల్, చార్లెస్ డార్విన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ జూలియస్ వాన్ సాక్స్. జూలియస్ వాన్ సాక్స్. నెక్స్ట్. క్రింది వాటిలో ఏ రకమైన కణాల్లో హరిత రేణువులు ఉండవు? ఆప్షన్ సి వేరు వెంట్రుక కణాల్లో హరిత రేణువులు ఉండవు. రక్షక కణాలు సంధాయ కణజాలంలో ఉంటాయి.